శ్రీకాకుళం జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలకు వైసీపీ నేతలు పాల్పడ్డారనే ఆరోపణలు అయితే మాత్రం ఇప్పటికీ ముమ్మరంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం నందిగామ మండలంలో వైసీపీ నేతల హయాంలోనే అక్రమ ప్లాంట్ల నిర్మాణం కూడా జోరందుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం నందిగామ మండలంలో ఉన్నటువంటి కోపతెంబూరు గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా నిర్మించినటువంటి డామర ప్లాంట్ వద్ద మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రస్తుతం ఈ డామర ప్లాంట్ ఏదైతే ఉందో గత వైసీపీ పాలకుల హయాంలో 5 ఏళ్ల క్రితమే నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారం చేస్తూ ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి సమస్యలు సృష్టికి కూడా ఈ ప్లాంట్ అనేది ప్రధానంగా కారణమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు టెక్కల నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన లీడర్ అయినటువంటి శ్రీధర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈ ప్లాంట్ మీరు ఇప్పటికే ఇక్కడ చూడడం జరిగింది కదా, ఈ ప్లాంట్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? వాస్తవంగా చెప్పాలంటే ఈ డామర్ ప్లాంట్ ఏదైతే తారు తయారు చేసే ప్లాంట్ దీనికోసం గత ప్రభుత్వ హయాంలోనే నా దృష్టికి వచ్చింది. మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. ఈ సందర్భంగా వైసీపీ నేతలు గత ప్రభుత్వంలో ఎంత మేరకు అసలు తిన్నారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసిన అక్రమాలను బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టెక్కల్ నియోజకవర్గంలో 2-3 నేతలు అదే పనిగా గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత నొక్కాలో అంత నొక్కారు, ఎంత బొక్కాలో అంత బొక్కారు. అలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తాలూకు ఆగడాలని మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వైసీపీకి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి పేరాడ తిలక్ తన సొంత మండలంలోని కాపుతెంబూరులో ఒక డామర్ ప్లాంట్ ఇది ఏదైతే ఉందో దీన్ని ఆయన అక్రమంగా తన బినామీ పేరుతో నిర్మించి కోట్లాది రూపాయలు దీని మీద సంపాదిస్తున్నాడు. ఈ కోట్లాది రూపాయలు సంపాదించడానికి కారణం ఆయనకు ఆల్రెడీ పక్కనే ఒక క్రషర్ ప్లాంట్ ఉంది. ఆ క్రషర్ ద్వారా ఏదైతే మిగులు క్రషర్ ఉందో దాని ద్వారానే ఈ డామర్ తారు అనేది తయారు చేస్తారు. ఈ తారు తయారు చేసుకోవడానికి కోసమని చెప్పేసి ఆయన పక్కనే ఈ డామర్ ప్లాంట్ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని కూడాను ఒక బినామీ పేరు పైన నడిపిస్తున్నాడు. ఈ 3 కోట్ల పైన దీనికి వ్యయంతో ఈ ప్లాంట్ నడిపిస్తున్నాడంటే ఎంత దీని మీద ఆదాయం ఆయనకు వస్తుందో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే మీరు ప్రధానంగా చెప్పండి, ఈ ప్లాంట్ ఏదైతే ఉందో ఏవైనా ఉన్నాయా అనే విషయాన్ని మీరు ఏ రోజైనా చెక్ చేయడం జరిగింది? ఖచ్చితంగా అండి. ఈ డామర్ ప్లాంట్ కి ఈ రోజుకి ఎటువంటి అనుమతులు లేవు, ఎన్విరాన్మెంట్ అనుమతి లేదు, కాలుష్యం సంబంధించి అనుమతులు లేవు. అసలు ఎంఆర్ఓ ఆఫీస్లో మేము దీనికోసం అన్ని పరిశీలిస్తే దీనికోసం ఎటువంటి అనుమతులు లేవని తేలింది. అలాంటి నేపథ్యంలోనే నేను దీనికోసం ప్రజలకు తెలియజేయాలని దృష్టితోనే ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే తిలక్ గారు అనేక సందర్భాల్లో కూడా నేను ఎటువంటి అక్రమాలకి పాల్పడలేదు అన్నారు కదా. ఇప్పుడు ఈ ప్లాంట్ తాలూకా విషయం మీరు పరిశీలించిన తర్వాత ఆయన మాటపై మీరేమంటారు? తిలక్ ఎప్పుడు అబద్ధాలు మాట్లాడతాడు, నిజం ఎప్పుడు మాట్లాడాడు? తిలక్ చేసేదంతా అక్రమ దందాలే. నందిగామ మండలంలో ఆయన సొంత మండలంలో టెక్కల్ నియోజకవర్గంలో అందరికంటే ఎక్కువ దందాలు అంటే అక్రమ దందాలు చేసే వ్యక్తి ఎవరు అంటే పేరాడ తిలక్. పేరాడ తిలక్ ఒక ముందు క్రషర్ని కూడాను అక్రమంగానే తెచ్చాడు. దానిపైన ప్రజల దృష్టి పడడంతో మళ్ళీ దానికి అనుమతులు వచ్చాయి. ఆ తర్వాత దానికి అనుసంధానంగా ఈరోజు ఈ డామర్ ప్లాంట్ అనేది వేరే వ్యక్తి పేరు మీద నడుపుతున్నాడు. ఇక్కడ దీనిపైన కూడా చాలా సంపాదిస్తున్నాడు ఆయన. ఈ ప్రాంతంలో ప్రధానంగా అయితే మొత్తం జాతీయ పక్షి అయినటువంటి నెమలు కూడా విస్తారంగా సంచరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు కదా, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అవునండి, ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఇది కాపుతెంబూరు అటవీ ప్రాంతం మనం చూస్తే చుట్టుపక్కల మంచి ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ రోజుకి ఎర్లీ మార్నింగ్ మనం చూస్తే 100 నుంచి 200 నెమళ్ళు ఇదే ప్లాంట్ పక్కన సంచరిస్తూ ఉంటాయి. అలాంటి నేపథ్యంలోనే దీనికి ఎటువంటి పొల్యూషన్ అంటే పర్యావరణ అనుమతులు లేకుండా ఒక డామర్ ప్లాంట్ నడుపుతున్నాడు. ఈయన ఓపెన్ చేసిన ప్రతిసారి ఎన్నో నెమళ్ళు చచ్చిపోతూ ఉంటాయి. మన జాతీయ పక్షి అయిన నెమళ్ళకి ఇక్కడ పూర్తిగా రక్షణ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ డామర్ ప్లాంట్ అనేది ఇక్కడ నడవడానికి అవకాశం లేదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం దృష్టి సారించి ఇమీడియట్ గా దీన్ని లేపేయాలి. అంటే అధికారులు దీని మీద ఏ రోజైనా దృష్టి సాగించారా అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే అధికారులు కేవలం కాసుల మొత్తంలో ఉండడం వలన ఈ ప్లాంట్ కి చూసి సోనర్లుగా వ్యవహరిస్తున్నారంటారు? లేదండి, అధికారుల పైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్లాంట్ విషయంలో అధికారులు కన్ను చారవేశారనే చెప్పుకోవాలి. వాళ్ళు కావలసినంత అందుకుంటున్నారు, చేతివాటం చూపించారు కనుక ఈ రోజు ఈ ప్లాంట్ ఇక్కడ నడుస్తూ ఉంది. ఇలాంటి ప్లాంట్ నడపడం వెనుక అధికారుల హస్తం అయితే ఖచ్చితంగా ఉంది. అధికారులు కూడా విడిచిపెట్టేది లేదు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు జనసేన పార్టీ నేతగా మీరు కానీ దీనిపైన దృష్టి సారించి ఈ ప్లాంట్ ని ఇక్కడ నుంచి తరలించకపోతే మేము మాత్రం ఆగేదే లేదు. ఎంతవరకైనా వెళ్తాం. ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లడానికైతే పెద్ద పని కాదు నాకు. మీరు ఇమీడియట్ గా స్పందించి ఈ ప్లాంట్ ని ఇక్కడ నుంచి లేపాలని మళ్ళీ చెప్తున్నా. స్థానికులు కూడా గతంలో ఇదే ప్లాంట్ మీద అయితే మాత్రం అధికారులకు సమాచారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది.
కానీ అధికారులు ఇప్పటి వరకు కూడా స్పందించినటువంటి దాఖలు. దీనికి ప్రధాన కారణం ఏంటి? రాజకీయ ఒత్తిళ్లు అంటారా, లేకపోతే డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారంటారా? వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో ఇది వైసీపీ ప్రభుత్వం కనుక వాళ్ళ చేతిలో ఉన్న పని కనుక దీనిపైన ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టలేదని చెప్పుకోవాలి. ప్రభుత్వ అధికారులు చేతివాటంతోనే వాళ్ళ తాలూకు సహాయ సహకారాలతోనే ఈ ప్లాంట్ అనేది ఇక్కడ నడుస్తూ ఉంది. కనుక గత ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఖచ్చితంగా మీరు మళ్ళీ చేతివాటానికి లొంగిపోయి ఏదైనా సరే తప్పుడు పనులు చేస్తే మిమ్మల్ని శిక్షించకుండా వదిలిపెట్టేది లేదు. అయితే ప్రధానంగా మీరు చెప్పండి, ఇప్పటికే ఇది అక్రమంగా నిర్మించినటువంటి ప్లాంట్ అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, ఈ అంశాన్ని మళ్ళీ ప్రభుత్వ అధికారులకు మీరు ఏమైనా లిఖితపూర్వకంగా ఏమైనా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఏదైనా ఉందంట? తప్పకుండా నేను ఆల్రెడీ లిఖితపూర్వమైన కంప్లైంట్ ఇచ్చే వచ్చాను. ఇప్పుడు దానిపైన నేను వచ్చి చూడడం జరుగుతూ ఉంది. ఈ ప్లాంట్ అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. దీని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పొల్యూషన్ ఇది ఒకసారి స్టార్ట్ అయితే చాలా వరకు పొగ కమ్ముకుంటూ ఉంటుంది. చుట్టుపక్కల కిలోమీటర్ల మేర పొగ కంపు, చాలా దుర్గంధం. ఇక్కడ ఉన్న పక్షులు, తర్వాత అటవీ పక్షులు, అటవీ జంతువులు ఇవన్నిటికీ చాలా ఇబ్బందిగా ఉంది. అందులోనూ మన జాతీయ పక్షి నెమళ్ళు ఇక్కడ చనిపోతూ ఉన్నాయి. పక్కనే ఉన్న కొండల్ని తవ్వి క్రషర్ కోసం వాడుకుంటున్నారు అక్రమంగా. ఇలాంటి క్రషర్ని వాడుకోవడానికి అసలు అనుమతులు లేకుండా కొండల్ని కూడా తవ్వేస్తున్నాడు మన పేరాడ తిలక్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్లాంట్ ని ఆపాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ప్రధానంగా చెప్పండి, ఫైనల్ గా ఈ ప్లాంట్ కి కనీసమైనటువంటి పంచాయతీ అనుమతులు కూడా లేవనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అవి ఏమైనా మీ దృష్టికి రావడం జరిగిందంట? ఈ ప్లాంట్ అసలు నడపడానికి ఎటువంటి అనుమతులు లేవండి. పంచాయతీ అనుమతులు, రెవెన్యూ అనుమతులు, అటవీ శాఖ అనుమతులు, తర్వాత ఎన్విరాన్మెంటల్ అనుమతులు ఏవి కూడా లేవు. ఒక్క అనుమతి కూడా లేకుండా ఈ ప్లాంట్ ని తన బినామీ పేరు మీద నడిపిస్తున్నాడు. 3 కోట్ల పైచిలకు విలువైన ఈ ప్లాంట్ ఇక్కడ ఉందని అంటే దీనిపైన ఎంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడో మనం ఈ రోజుకి అర్థం చేసుకునే అవసరం ఉంది. అయితే ఇలాంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు, అక్రమంగా ప్లాంట్ నడుపుతున్నటువంటి వ్యక్తులపై? వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కాకుండా ఇప్పుడు కూడాను ఈ వ్యక్తి ఎవరైతే పేరాడ తిలక్ టెక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నాడో ఇదే దురాగతాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏదో వాళ్ళ హయాంలో, వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఇలాంటి కకృతి పనులు చేసుకుని జీవనం సాగించాడు. కానీ ఈ రోజుల్లో కూడాను వచ్చి మళ్ళీ ఇలాంటి ప్లాంట్లు నడిపి ఇక్కడ మళ్ళీ ప్రజలకు ఇబ్బంది పెడతామంటే చూసి ఊరుకునే పరిస్థితి అయితే మాకు లేదు. మేము పేరాడ తిలక్ ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ఇలాంటి ప్లాంట్ ఇమీడియట్ గా దీన్ని నిలిపివేయాలి. ప్రజలకు అనుగుణంగా మాత్రమే మీరు చేయాలి. మీరు అక్రమ సంపాదనలు సంపాదించుకుంటే మేము విడిచిపెట్టేది లేదు. ప్రతి దాని మీద మేము కన్నేసి ఉంచుతాం. అయితే ప్రధానంగా అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం కాపుతెంపూరు పంచాయతీ ఉన్నటువంటి ఈ తార్ వెట్ మిక్స్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ ప్లాంట్ కి అయితే మాత్రం ఎటువంటి అనుమతులు కూడా లేకుండా అడ్డగోలుగా ఈ ప్లాంట్ నిర్మాణం కొనసాగించి ఇక్కడ కోట్లాది రూపాయలు వ్యాపార లావాదేవీలను కూడా పేరాడ తిలక్ అనే వైసీపీ నేత తన బినామీల్ని ఇక్కడ పెట్టి వ్యవహారం నడిపిస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి జనసేన నేతలు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇప్పటివరకు మనం చూసాం. కెమెరా పర్సన్ జగదీష్ తో శ్రావణ్, సీ న్యూస్ యూట్యూబ్ ఛానల్, శ్రీకాకుళం నుంచి.